మూవింగ్ ఆన్, కేటీఆర్ పై ప్రభుత్వ విపాది శ్రీనివాస్ విమర్శలు చేశారు. ఫార్ములా ఈ వ్యవహారంపై కేటీఆర్వి అడ్డగోలు మాటలు అంటున్నారు ఆది శ్రీనివాస్. కేబినెట్ ఆమోదం, సీఎం అనుమతి లేకుండా హెచ్ఎండిఏపై ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించారంటున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు కేటీఆర్ వ్యవహారం బయటపడిందంటున్నారు ఆది శ్రీనివాస్. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పై ఓ పక్క విచారణ జరుగుతోంది. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిసి అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా కేటీఆర్ గారు వ్యవహారశీలు బయటపడ్డ సందర్భంలో అనేక స్కాములు, ఈరోజు కాళేశ్వరం కూలిపోయింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతూ ఉంది. ఓవైపు చేపల పంపిణీలో స్కామ్ జరిగిందని చెప్తున్నారు. బర్లు సంబంధించినటువంటి పంపిణీలో స్కామ్ జరుగుతుందంటా ఉన్నారు. గొర్రెలు పంపిణీలో స్కామ్ జరుగుతుందంటారు. దళిత బంధులో స్కామ్ జరిగిందని అంటారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా గత ప్రభుత్వం తప్పిదాల వల్ల, ఆడంబరాలు పోవడం వల్ల తీవ్రంగా ధ్వంసమై ఆర్థికంగా విధ్వంసమైనటువంటి సందర్భంలో విచారణలో కాళ్ళు నుంచి మొదలుకుంటుంటే ఈ ఫార్ములా రేస్ వరకు కూడా తప్పిదాలు జరిగినట్టున్నాయి అని చెప్పి ముందస్తుగానే వాళ్ళే బయట చేసుకుని అసెంబ్లీకి వస్తున్నారు. ఈ బెడ్లు మా నాయకులు తప్పేదనుకున్నారు. 6th సెన్స్ వాళ్ళు పనిచేసిందో, పోలీసులు చేసేటువంటి విచారణలో, ఏసీబీ చేసేటువంటి విచారణలో తప్పని తేలితే తప్పనిసరిగా చట్టపరంగా తగిన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఈరోజు మళ్ళీ సన్నాయి నొక్కులతో అసెంబ్లీలో మీ చర్చకు సిద్ధమని చెప్పని మాట మాట్లాడడం సరైనది కాదు.